సంక్రాంతి పండుగను కొత్త కీడుగండం పరేషాన్ చేస్తుంది. పండగల వేళ నెట్టింట్లా కొత్త పుకార్లు షికార్లు చేస్తుండటంతో కొందరు తల్లులు గాజుల దుకాణాల వైపు పరుగులు పెడుతున్నారు. అదేదో కీడు భయంతో ఆ తల్లులు గాజుల దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఏంటా గాజుల గండం? వేద పండితులు ఏమంటున్నారు? ఎందుకు ఆ తల్లులు పరుగులు పెడుతున్నారు? సోషల్ మీడియా పుణ్యాన ఆగమాగమవుతున్న ఆ తల్లుల తల్లాటకు కారణమేంటో ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న నేటి రోజుల్లో కూడా వింత ఆచారాలు, మూఢనమ్మకాల జాడ్యం ఇంకా వీడడం లేదు. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే సోషల్ మీడియా ప్రచారాలు ఊహించని విధంగా ప్రజలను పరేషాన్ చేస్తున్నాయి. పండగలు వస్తున్నాయంటే చాలు ఏదో ఒక వింత ప్రచారాలు జనాన్ని పరేషాన్ చేస్తూ పరుగులు పెట్టిస్తున్నాయి. తాజాగా ఈసారి సంక్రాంతి పండుగను గాజుల గండం దడ పుట్టిస్తుంది. ఊహించని విధంగా మహిళలు గాజుల దుకాణాల వైపు పరుగులు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. త్వరలో సంక్రాంతి పండుగ రాబోతున్న వేళ కొత్త పుకార్లు జోరందుకున్నాయి. ఒక్క కొడుకున్న మహిళలు ఇద్దరు కొడుకులున్న తల్లుల వద్ద డబ్బులు అడుక్కుని గాజులు వేసుకోవాలని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం ఇప్పటికీ పల్లెలు పట్టణాలన్న తేడా లేకుండా ప్రతి ఇంటికి చేరింది. ఇంకేముంది, ఇద్దరు కొడుకులున్న తల్లుల వద్దకు ఒక్క కొడుకున్న తల్లులు పరుగులు పెడుతున్నారు. వారి వద్ద డబ్బులు తీసుకుని గాజులు వేసుకుని కీడు తొలగిపోవాలని వేడుకుంటున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు కీడు వచ్చిందని, అందుకోసమే ఒక్క కొడుకున్న మహిళలు ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కుమారులున్న మహిళల వద్ద నుంచి డబ్బు తీసుకోవాలని, ఆ డబ్బుతో వారు 5 రకాల గాజులు కొనుక్కుని వాటిని ధరించాలని ప్రచారం జరుగుతుంది. సంక్రాంతి పండగలోపు 5 రకాల గాజులు ధరించాలని, లేకుంటే కీడు తప్పదని ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ కీడు దరిచేరద్దని తల్లడిల్లిపోతున్న తల్లులు ఇద్దరు కుమారులు కలిగిన తమ బంధువులు, ఫ్రెండ్స్ వద్ద నుంచి డబ్బులు తీసుకుని గాజులు ధరిస్తున్నారు. అలా తాము ధరించిన గాజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. విద్యావంతులు కూడా కీడు భయంతో ఇదే ఆచరిస్తున్నారు. పెద్దలు చెప్పిన సాంప్రదాయాన్ని ఆచరించాల్సిందే అంటున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మవద్దని వేద పండితులు, పురోహితులు సూచిస్తున్నారు. పండగకు కీడు వస్తుందని, ఇలాంటి గాజులు ధరిస్తే ఆ కీడు పోతుందని ఏ శాస్త్రంలో లేదని కొట్టి పారేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలతో ప్రజలను పరేషాన్ చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.